అమ్మా అన్నం తినవే, మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. రా రామ్మా. అక్కడ నా బిడ్డ దేవుడి కోసం పస్తులుంటే ఇక్కడ నాకెలా ఆకలేస్తుందే. ఊరికి కాపలా ఉంటాడని ఆ దేవుడికి గుడి కట్టిద్దామనుకుంటే దేవుడికే నా కొడుకు కాపలా ఉండాల్సి వచ్చింది. ఆ అనగాదేవి పురుగులు పడి చచ్చిపోతుంది. ఇదే నా శాపం. ఆద్య వదిన వెళ్లారు కదే, అన్నయ్యని తీసుకొస్తారులే, నువ్వు బాధపడకు. బాధపడకమ్మా, రా. నేను రానే, నన్ను వదిలేసే. అవునా? రఘురామ్ గారు పెద్ద మొండిగడ్డలో ఉన్నారు మేడం. భార్య కూతురు వెళ్లి అడుగుతున్నా కూడా ససీమిరా ఇంటికి రానంటున్నాడంట మేడం. నువ్వేం చేస్తావో ఎవరితో మాట్లాడతావో నాకు తెలీదు. సూర్యుడు ఉదయించే లోపు ఓ రఘురాం పొలంలో ఉండకూడదు. శివలింగం మాయమైపోవాలి. మనం మాయం చేసేద్దాం మేడం. గాయం చేయడం కన్నా మాయం చేయడమే ఈజీ మేడం. ఎస్పీ గారు, పోలీస్ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న మీరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. కానీ మీరు వ్యక్తి పూజ చేస్తున్నారని అర్థమవుతుంది. మీరు రఘురామ్ గారి గురించి చెప్తున్నారా? ఇప్పుడు మా ఫ్యాక్టరీ పనులకు అడ్డొస్తుంది అతనే. అతను మా దగ్గర డబ్బు తీసుకొని పొలాన్ని మాకు అమ్మేశాడనడానికి మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కానీ మీరు అతనికి కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. మీరు నా ముందు కూర్చుని నాతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మేడం. నేను లంచాలు తిని న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించే మీరు అనుకునే ఎస్పీని కాదు. ఎంతో మంది చీడ పొరుగుల్ని ఏరి పారేసి ఇక్కడికొచ్చాను. నాకు మీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సార్, నాకు న్యాయం కావాలి. రఘురామ్ గారు ప్రాణం పోయినా సరే గుడి కోసం కేటాయించిన పొలాన్ని ఇంకొకరికి అమ్మే అవకాశమే లేదు. అది నేను నమ్మను మేడం. మీరు మనిషిని కాదు, ఆధారాలని నమ్మండి. కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి కాల్ చేసి కనుక్కోండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. రఘురామ్ గారు పొలం నిజంగానే అనగాదేవి గారికి అమ్మేశారా? అమ్మేశారు కదా సార్. ఆయనే స్వయంగా వచ్చి సంతకాలు వేలుముద్రలు అన్నీ చేసేశారు. మళ్ళీ అడుగుతున్నాను, క్లియర్గా చెప్పండి. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగితే దొరికిపోతారు. నా ఉద్యోగం మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. ఓకే. నేనన్నది నిజమా కాదా చెప్పండి. నిజమే మేడం. మీరు ఇప్పుడైనా రఘురామ్ గారికి చెప్పండి, మాకెప్పుడు అడ్డు రావద్దని. నేను మాట్లాడతాను, మీరు ఇక బయలుదేరచ్చు మేడం. రఘురామన్నయ్య, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను. ఇక మీరు నన్నేం చేయలేరు. నమస్కారం. ఊరి పెద్దగా భావించే రఘురామ్ గారి కేసు విషయంలో జాప్యం జరిగినా ఊర్లో అల్లర్లు జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని స్పెషల్ కేసుగా భావించి మిమ్మల్ని వ్యక్తిగతంగా పిలిపించాం. ఈ కేసు వాదించే వాళ్ళెవరు? మా నాన్న కేసు మేమే వాదించుకుంటాం సార్. ఓకే. అవును సార్, మా నాన్న అయోధ్య లంక ముద్దు బిడ్డ. మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ బంధువు. మా ఊరి యోగక్షేమాలు ఆయన బాధ్యత. ఊరి సేవ ఆయన లక్ష్యంగా బ్రతుకుతున్నారు. అదృష్టమో శివయ్య అనుగ్రహమో కానీ మా పొలంలో శివలింగం పడింది. ఆ మరుక్షణమే అక్కడ గుడి కట్టాలన్నది మా పెదనాన్న నిర్ణయం. కానీ అంతకన్నా ముందే ఎన్నో ఏళ్లుగా మా అనగాదేవి అత్తయ్య అదే పొలాన్ని కావాలనడం
మా నాన్న కుదరదు అని చెప్పడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎలాగైనా సరే ఆ పొలాన్ని దక్కించుకోవాలని వచ్చింది. ఎలా ప్లాన్ చేసిందో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆవిడ చేతికి వచ్చేలా చేసుకుంది. ఇప్పుడు మా నాన్నని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని కోర్టులో కేసు వేసింది. అక్కడ నాన్నని వెళ్లిపోమ్మని వేధిస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటే ఖాళీ చేసి వెళ్లాల్సిందే కదమ్మా. మా పెదనాన్న అమ్మాలనుకున్నారు కానీ అది భక్తికి, దేవుడి మీద జనాలకున్న నమ్మకానికి సంబంధించిన విషయం కదా. నా ప్రాణం తీసిన తర్వాతే శివయ్యని అక్కడి నుంచి తీసేయండి అని మా పెదనాన్న అంటున్నారు. ఊరి జనం కూడా మా నాన్నకే సపోర్ట్ చేస్తున్నారు. అనగాదేవి పోలీసులతో వెళ్లి అక్కడ అల్లర్లు సృష్టిస్తే, జరగరాందేవినా జరిగి ప్రాణ నష్టం జరిగితే అది మహాపాపం కదా. ముందా హింసను ఆపమని చెప్పండి. అక్కడ అలాంటిదేం జరగట్లేదమ్మా. మీరే అనవసరంగా కేసును తప్పుదారి పట్టిస్తున్నారు. రామా, మరి దీన్నేమంటారు సార్? ప్లీజ్ సార్, దయచేసి సాక్ష్యాధారాలు సంపాదించేంత వరకు మాకు కొంత టైం ఇచ్చి అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోండి.